వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. పీఓకేలో అసలేం జరుగుతుంది? అక్కడ పాక్ ప్రభుత్వం ఐఎస్ఐ కలిపి వేసిన ఆ భయంకరమైన క్లోజ్డ్ డోర్ ప్లాన్ ఏంటి? నిరసనకారుల ముసుగులో రంగంలోకి దిగిన ఆ కరుడుగట్టిన శక్తులెవరు? ఒకవైపు ప్రజా విప్లవం, మరోవైపు సైన్య ఉగ్ర కుట్రలు. పీఓకేలో పాకిస్తాన్ ఆర్మీ సిద్ధం చేసిన ఆ సీక్రెట్ బ్లూ ప్రింట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? రావల్కోటు, ముజఫరాబాద్ వేదికగా సాగుతున్న ఈ అణచివేత పర్వానికి తెరపడేదెలా? అక్కడ భారత సైనిక చర్య చేపడితే పాగ్యం ముగిసినట్టేనా? ఇస్లామాబాద్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ సరిహద్దులో సంచలనం రేపుతున్న ఆ సంచలన నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రస్తుతం ఒక రణరంగంగా మారిపోయింది. స్థానిక పరిపాలనా లోపాలు, ఆర్థిక సమస్యలపై జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఈ ప్రజా ఉద్యమ తీరుకు అక్కడి ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజా కంఠాన్ని నొక్కేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఏకంగా సైన్యంతో కాల్పులు జరిపించింది. ఈ నేపథ్యంలోనే పీఓకేలో సరికొత్త ఉగ్ర కుట్రలకు తెరలేపి సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచనున్నారు. నిరసనకారులను క్రూరంగా అణచివేసే బాధ్యతలను పాక్ సైన్యం ఏరికోరి ఉగ్ర మూలకలకు అప్పగించింది. ఇందుకోసం మిలిటరీ, ఐఎస్ఐ కలిసి ఒక క్లోజ్డ్ డోర్ బ్లూ ప్రింట్ను సిద్ధం చేశాయి. సాధారణంగా ఉద్యమకారుల ముసుగులో కరుడుగట్టిన స్లీపర్ సేల్స్ను వ్యూహాత్మకంగా రంగంలోకి దించారు. ఈ పౌర పోరాటానికి దేశ వ్యతిరేక కుట్రగా ముద్ర వేయాలని పాక్ ఆర్మీ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే స్థానిక ఉద్యమాన్ని ఇస్లామిక్ ఉగ్రవాదంతో ముడిపెట్టేలా కుట్రలు పన్నుతున్నారు. లీడర్లను కిడ్నాప్ చేసి కాల్చి చంపడమే లక్ష్యంగా పాక్ ఆర్మీ పావులు కదుపుతోంది. రావల్కోట్, ముజఫరాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఉగ్రవాదులకు పూర్తి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చారు. జాతీయ భద్రత పేరుతో ఈ ప్రజా ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసేందుకు తెర వెనుక కుట్రలు జరుగుతున్నాయి. పీఓకే వ్యాప్తంగా దశాబ్దాలుగా సాగుతున్న దోపిడీ, ఉదాసీనత, రాజకీయ విపక్ష ధోరణులు ఇప్పుడు బద్దలయ్యాయి. సైనిక బలగాల అణచివేత ధోరణికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. జేఏఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలు ఇస్లామాబాద్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు పాక్ సైన్యం కుయుక్తులు పన్నుతోంది. నిరసనకారుల ముసుగులో కరుడుగట్టిన స్లీపర్ సేల్స్ చొరబడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఒకవైపు స్థానికులపై దాడులు చేస్తూనే మరోవైపు సరిహద్దుల్లో కాల్పులు, చొరబాటు ప్రయత్నాలకు కుట్రలు చేస్తున్నారు. ఈ అల్లర్ల వెనుక అంతర్జాతీయ శక్తులు ఉన్నాయి అంటూ జాతీయ భద్రత పేరుతో ఉద్యమాన్ని తొక్కేయాలని చూస్తున్నారు. అమాయక పౌరులను రక్షించే బాధ్యతను పక్కన పెట్టి ఉగ్ర మూలాలకు అణచివేత బాధ్యతలు అప్పగించడం కలకలం రేపుతుంది. గతంలో తూర్పు పాకిస్తాన్లో స్వంత పౌరులపైనే సైన్యం జరిపిన అత్యాచారాలను ఈ పరిస్థితులు గుర్తు చేస్తున్నాయి. లీడర్లను టార్గెట్ చేసి కిడ్నాప్ చేయడం, కాల్చి చంపడం వంటి అమానుష ప్లాన్స్ సిద్ధం చేశారు. రావల్కోట్, ముజఫరాబాద్ నగరాల్లో ఉగ్రవాదులు బహిరంగంగా సంచరించేలా ఆపరేషన్ ఫ్రీడమ్ కల్పించారు. ఐఎస్ఐ రూపొందించిన క్లోజ్డ్ డోర్ బ్లూ ప్రింట్ ప్రకారం ఈ ప్రాంతాన్ని ఉగ్ర కుట్రలకు కేంద్రంగా మార్చారు. పీఓకే అనేది కేవలం ఒక ఆక్రమిత ప్రాంతం మాత్రమేనని స్థానిక నేత సర్దార్ అమన్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న అణచివేత, ఆర్థిక దోపిడీపై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పీఓకే ప్రజలు ఇండియా వైపు ఆశగా చూస్తున్న సన్నిహిత సంబంధాల వైపు అడుగులు వేస్తున్నారు. స్థానిక జేఏఏసీ నడిపిస్తున్న పోరాటం రోజురోజుకు ఉధృతమైన ప్రభుత్వ ఉనికికే ప్రమాదకరంగా మారింది. ఈ ప్రజా విప్లవాన్ని ఇస్లామిక్ తీవ్రవాదంతో ముడిపెట్టి ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించాలని పాక్ చూస్తోంది. ఇందుకోసం కరుడుగట్టిన స్లీపర్ సేల్స్ నిరసనకారుల ముసుగులో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఈ కుట్రలన్నిటినీ దేశ వ్యతిరేక చర్చలుగా చిత్రీకరించాలని పాక్ ఆర్మీ ప్లాన్ సిద్ధం చేసింది. పీఓకే అంతటా సైన్యంతో దాడులు చేయిస్తూ పౌరుల ప్రాణాలతో పాకిస్తాన్ ప్రభుత్వం ఆటలాడుకుంటోంది.
రావల్కోట్, ముజఫరాబాద్ పరిధిలో ఉగ్ర మూలాలకు పూర్తి ఆపరేషన్ ఫ్రీడమ్ ఇచ్చి అల్లర్లను ప్రోత్సహిస్తున్నారు. ఈ సంక్షోభం కాస్త ఇప్పుడు భారత్కు ఒక వ్యూహాత్మకమైన అస్త్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చిక్కుకున్న పౌరులు రక్షణను పరిగణలోకి తీసుకుని భారతదేశం కీలక చర్యలు చేపట్టే వీలుంది. ఒకవేళ ఇండియా వ్యూహాత్మక సైనిక చర్యకు దిగితే పీఓకేలో పాకిస్తాన్ గేమ్ ఓవర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం ప్రస్తుతం తీవ్రమైన సైనిక అణచివేతకు వేదికగా మారింది. స్థానిక పరిపాలనా వైఫల్యాలు, పెరిగిన ఆర్థిక సమస్యలపై జేఏఏసీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. ఈ ప్రజా ఆందోళనల ధాటికి ఇస్లామాబాద్ పాలన కుప్పకూలే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రజా విప్లవాన్ని దెబ్బతీసేందుకు పాక్ సైన్యం, ఐఎస్ఐ ఒక రహస్య బ్లూ ప్రింట్ తయారు చేశాయి. నిరసనకారుల అణచివేత బాధ్యతలను అధికారిక బలగాలకు కాకుండా ఉగ్ర మూకలకు అప్పగించడం గమనార్హం. ప్రజా ఉద్యమకారుల ముసుగులో కరుడుగట్టిన స్లీపర్ సెల్స్ చొరబడి హింసను ప్రేరేపిస్తున్నారు. ఈ పోరాటాన్ని దేశ వ్యతిరేక కుట్రగా ముద్ర వేయాలని పాక్ ఆర్మీ వ్యూహాత్మక ప్లాన్ వేసింది. స్థానిక ప్రజా చైతన్యాన్ని ఇస్లామిక్ ఉగ్రవాదంతో ముడిపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యమ లీడర్లను కిడ్నాప్ చేసి కాల్చి చంపడమే లక్ష్యంగా పాక్ బలగాలు రంగంలోకి దిగాయి. రావల్కోట్, ముజఫరాబాద్ లాంటి కీలక ప్రాంతాల్లో ఉగ్రవాదులకు పూర్తి ఆపరేషనల్ ఫ్రీడమ్ లభించింది. సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ చొరబాటు ప్రయత్నాలతో ఉద్రిక్తతలను మరింతగా పెంచుతున్నారు. జాతీయ భద్రత పేరుతో సాగుతున్న ఈ దారుణాలు గతంలో తూర్పు పాకిస్తాన్లో జరిగిన సైనిక అత్యాచారాలను తలపిస్తున్నాయి. పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వం సాగిస్తున్న కుట్రలు ఇప్పుడు ఆ దేశానికే శాపంగా మారేలా ఉన్నాయి. నిరసనకారులపై సైన్యంతో కాల్పులు జరపడం ద్వారా పాలకులు తమ పతనాన్ని స్వయంగా కొని తెచ్చుకుంటున్నారు. స్థానిక ప్రజల్లో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ విపక్ష ధోరణులు జేఏఏసీ పోరాటానికి ఆయుధాలుగా మారాయి. కరుడుగట్టిన స్లీపర్ సెల్స్ నిరసనకారుల ముసుగులో చొరబడి శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతున్నారు. ప్రజా ఉద్యమానికి ఇస్లామిక్ తీవ్రవాద ముద్ర వేసి అణచివేయాలని పాక్ ఆర్మీ ప్లాన్ చేస్తుంది. పీఓకే కేవలం ఒక ఆక్రమిత ప్రాంతం మాత్రమేనని స్థానిక నాయకుడు సర్దార్ అమన్ గళమెత్తారు. అక్కడి ప్రజలు ఇప్పుడు భారతదేశంతో సన్నిహిత సంబంధాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. పీఓకేలో పాక్ సాగిస్తున్న అరాచకాలు అంతర్జాతీయంగా భారత్కు ఒక బలమైన అస్త్రంగా మారుతున్నాయి. అక్కడ నివసిస్తున్న పౌరుల రక్షణ కింద భారత్ ఎలాంటి చర్యలకైనా ఉపక్రమించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసేందుకు భారత్ సైన్యం సిద్ధం కావచ్చు. భారతదేశం గనక వ్యూహాత్మక సైనిక చర్య చేపడితే పీఓకేలో పాకిస్తాన్ గేమ్ పూర్తిగా ముగిసిపోతుంది. పీఓకేలో పాకిస్తాన్ ఆడుతున్న ఈ ప్రమాదకరమైన ఉగ్ర క్రీడ అంతిమంగా ఆ దేశానికి బూమరాంగ్ కాబోతుంది. దశాబ్దాలుగా నలిగిపోతున్న అక్కడి ప్రజలు ఇప్పుడు ఇస్లామాబాద్ విముక్తి కోరుకుంటూ భారత్ వైపు ఆశగా చూస్తున్నారు. పౌరుల రక్షణే ధ్యేయంగా ఢిల్లీ గనక వ్యూహాత్మక అడుగులు వేస్తే సరిహద్దుల సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం. భారత సైన్యం రంగంలోకి దిగితే పీఓకేలో పాక్ ఉనికి చాప్టర్ క్లోజ్ అయినట్టే.